ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 179వ వీడియో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి తప్పకుండా. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా కూడా అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, యామిని కృష్ణమూర్తి ఏ నృత్యానికి చెందిన కళాకారిణి? యామిని కృష్ణమూర్తి సుప్రసిద్ధ నృత్యకారిణి అండి. మరి ఏ నృత్యంలో ప్రసిద్ధురాలు అనే ప్రశ్న అయితే ఇచ్చాను. ఇలాంటి మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుకోవాలి. ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి ఈ రెండిట్లో మనకు యామిని కృష్ణమూర్తి ప్రసిద్ధి చెందినటువంటి నృత్య కళాకారిణి. క్వశ్చన్ నెంబర్ 2, వంట సోడా లేదా బేకింగ్ సోడా యొక్క రాసాయనిక ఫార్ములా ఏది? NaHCO3 సోడియం బైకార్బోనేటు. పదార్థాలను తొందరగా ఉడికించడానికైతే దీన్ని ఉపయోగిస్తున్నారు. దీన్నే మనం బేకింగ్ సోడా అని కూడా పేర్కొంటున్నాము, గుర్తుంచుకోండి. చాలాసార్లు ఇది ప్రీవియస్ క్వశ్చన్ జనరల్ సైన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. సేమ్ అట్లాగే మీకు ఇంకోటి చూడండి, వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా రసాయనిక ఫార్ములా ఏదని ఇచ్చాను. దీనికేమో Na2CO3 సోడియం కార్బోనేట్ అంటాం, దాన్నేమో సోడియం బైకార్బోనేట్ అంటాము బేకింగ్ సోడాను. వాషింగ్ సోడానేమో సోడియం కార్బోనేట్ అంటాం. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి దీన్నైతే ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 4 కెమిస్ట్రీ నుంచి, బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? CaOCl2 అండి. తాగే నీటిలో క్రిములను సంహరించడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ని అయితే ఉపయోగిస్తున్నాం. దీని యొక్క కెమికల్ ఫార్ములా అయితే ఇది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో మొట్టమొదటి గాజు వంతెన ఎక్కడ నిర్మించబడింది? వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో వివేకానంద మండపం మరియు తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపేలా సముద్రం మధ్యలో ఇది నిర్మించబడింది. ఈ గాజు వంతెన పొడవు మనకు 77 మీటర్లు, గుర్తుంచుకోండి. ఇది ఇండియాలో మొట్టమొదటి గాజు వంతెన. క్వశ్చన్ నెంబర్ 6, దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్ని గిరిజన తెగలను గుర్తించారు? ట్రైబల్ ఎథ్నిక్ గ్రూప్స్ వచ్చేసి మనకి దేశవ్యాప్తంగా 705 గిరిజన తెగలను అయితే ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, గిరిజన తెగలకు సంబంధించి PVTG ఈ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మీరు విని ఉంటారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మనం PVTG తెగలు అంటాం. ఇవి అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు. వీటి సంఖ్య వచ్చేసి మనకు మొత్తం 75గా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అతి తక్కువ గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం ఏది? గోవాలో అతి తక్కువ గిరిజన జనాభా ఉందండి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి మనకు మధ్యప్రదేశ్. అదే అత్యధిక శాతం అన్నప్పుడు మాత్రము మిజోరాం అండి, 94.4%. అంటే స్టేట్ తీసుకున్నప్పుడు 94.4% మీకు ట్రైబల్ పాపులేషన్ ఉంది మిజోరాంలో. మీరు క్వశ్చన్ డైరెక్ట్గా అక్కడ చూడాలి, అంటే స్టేట్ అడుగుతున్నాడా, యూనియన్ టెరిటరీ అడుగుతున్నాడా, అవి జాగ్రత్తగా చూసి కింద ఆప్షన్స్లో మీరైతే ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగ ఏది? ఏ ట్రైబల్ గ్రూప్ ఎక్కువగా ఉంది? ఇది కూడా చాలాసార్లు ప్రశ్న వస్తుంది. బిల్లులు అండి, 38% మనకు ఇండియాలో ట్రైబల్ గ్రూప్ బిల్లులు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో గోండు, థర్డ్ ప్లేస్లో సంతాలి తెగ ఉంది. ఇక అత్యల్పంగా ఉన్న గిరిజన తెగ వచ్చేసి మనకు సెంటినలీస్ గిరిజన తెగ. ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న గిరిజన తెగ. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో మొట్టమొదటి న్యాయాధికారిగా ఎవరిని భావిస్తారు? అటార్నీ జనరల్ని అయితే మనము తొలి న్యాయాధికారిగా భావిస్తామండి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, మీకు సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా క్వశ్చన్ అది వేరండి, అక్కడ HJ కానియా. ఇక్కడ ఇండియా పరంగా మనకు తొలి న్యాయాధికారిగా అంటే గవర్నమెంట్కి ఒక అఫీషియల్ ప్లీడర్ అటార్నీ జనరల్ అంటాము. మన భారత రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్ అయితే ఈ అటార్నీ జనరల్ పదవి గురించి వివరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఉంటారు అటార్నీ జనరల్. అదే స్టేట్లో అయితే మీకు అడ్వకేట్ జనరల్ ఉంటారు, గుర్తుంచుకోండి డిఫరెన్స్. మీరు గతంలో కూడా అటార్నీ జనరల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎప్పటికీ అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ఇండియన్ పాలిటీ నుండి ఇదొక్కటి. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ కేసులలో కోర్టులలో వాదించేది ఎవరు అంటే అటార్నీ జనరల్ తరపున ఈ వాదనలు అనేవి జరుగుతాయి, గుర్తుంచుకోండి. సో ఇది ఈరోజు మీకు ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపటి వీడియోలో మరికొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జీకే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.